హైకోర్టు వాదనను సుప్రీంకోర్టు ఎందుకు ఏకీభవించింది? ఇప్పటివరకు ఒక రౌండ్ పూర్తయిన తర్వాత ఏసీబీకి ఈడీకి ప్రాథమిక ఆధారాలు ఇంకా దొరకలేదా? కేటీఆర్ అరెస్టు కోసం ఉవ్విళ్లుతున్న ప్రభుత్వం ఆధారాలు లేకుండా ఎందుకు కేసు పెట్టింది? సుప్రీంకోర్టు హైకోర్టు రెండు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వం ఇంకేమి చేసి ప్రాథమిక ఆధారాలు సంపాదించే అవకాశం ఉంది? ప్లీజ్ వాచ్. అందరికీ నమస్తే. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పైన బుక్ అయిన ఈ కార్ రేస్ విషయంలో సుప్రీంకోర్టు కూడా ఈ కార్ రేస్ పిటిషన్ను కొట్టేయాలన్న దానిపైన సుప్రీంకోర్టు కూడా అభిప్రాయం చెప్పింది. పిటిషన్ని వెనక్కి తీసుకోమని చెప్పింది. కేటీఆర్ అడ్వకేట్ ఆల్రెడీ పిటిషన్ కూడా వాపసు తీసుకున్నారు. సుప్రీంకోర్టు కూడా హైకోర్టు వాదనను సమర్థించింది. ఏంది హైకోర్టు వాదన అంటే, హైకోర్టు ఇచ్చిన తీర్పు మీరు క్వాష్ పిటిషన్ను మేము అంగీకరించాం, సేమ్ టైం మీరు విచారణ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు హైకోర్టు చెప్పినా సుప్రీంకోర్టు చెప్పినా ఈ రెండు కోర్టులు కూడా ఈ పిటిషన్ కొట్టేయాలి, లేకపోతే ఎఫ్ఐఆర్ కొట్టేయాలి, ముఖ్యంగా ఎఫ్ఐఆర్ కొట్టేయాలి అనేది కేటీఆర్ తరఫున కేటీఆర్ వాదన. కేటీఆర్ అడ్వకేట్స్ హైకోర్టులో సుప్రీంకోర్టులో చెప్పిన వాదన. కానీ సేమ్ హైకోర్టు ఎట్లయితే విచారణ కొనసాగించుకోండి అని 31వ తేదీన ఫైనల్ చేసింది, మీరు విచారణ కొనసాగించుకోండి, మేము ఈ ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయలేము. సేమ్ సుప్రీంకోర్టు కూడా అదే విషయాన్ని చెప్పింది. మీరు విచారణ హైకోర్టు ఏం చెప్పిందో అదే దాన్ని మేము సమర్థిస్తున్నాము, విచారణ కొనసాగించుకోండి అన్నారు. కేటీఆర్ అడ్వకేటు పిటిషన్ వాపసు తీసుకున్నారు. ఇంకా ఇప్పుడు విచారణ కొనసాగుతుంది. నిజానికి కేటీఆర్ వాదన ఏంటంటే, అసలు దీనిలో అవినీతి జరగలేదు, దీనిలో ఏమీ జరగలేదు, జస్ట్ పొలిటికల్ అంబిషన్ కోసం, అంటే జైల్లో వేయాలి, ఎట్లయినా సరే నన్ను ఎట్లయినా జైలుకు పంపాలన్న ఉద్దేశంతో ఉన్న ఈ పిటిషన్ ఈ ఎఫ్ఐఆర్ చేసింది ఏసీబీ. ఇది నేను అవినీతికి పాల్పడలేదు అనేది కేటీఆర్ వాదన. అండ్ హైకోర్టు అయినా సుప్రీంకోర్టు అయినా ఏం చెప్తున్నాయంటే, మీరు దీనిలో అవినీతికి పాల్పడాలా లేదా అనేది విచారణ చేసి తెలుస్తుంది. విచారణ చేసిన తర్వాత విషయం బయటపడుతుంది. ఎఫ్ఐఆర్ చేసిన ప్రభుత్వం ఇందులో ఎక్కడ అవినీతి జరిగిందో ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి విచారణ కొనసాగించండి, విచారణ చేయండి అని చెప్పింది. కానీ ఇప్పటికే ఏసీబీ విచారణ చేసింది. రేపు ఈడీ విచారణకు కేటీఆర్ అటెండ్ కాబోతున్నారు. బహుశా ఏసీబీ మళ్ళీ నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. అటు కేటీఆర్కు, ఇటు బిఎల్ఎన్ రెడ్డి ప్లస్ అరవింద్ కుమార్, ఇలా ముగ్గురిని మళ్ళీ ఏసీబీ విచారణకు పిలిచే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు ఒక ఫస్ట్ స్టేజ్ అయిపోయింది. ఫస్ట్ స్టేజ్ ఏంటంటే, ఆ ఎఫ్ఐఆర్నే కొట్టేయాలి, అసలు అవినీతే జరగనప్పుడు ఎఫ్ఐఆర్ ఎట్లా చేసిండ్రు, ఇదొక కుట్రపూరితం అనే కేటీఆర్ వాదన ఒకవైపు కనిపిస్తుంది. రెండోది, ఆల్రెడీ హైకోర్టు సుప్రీంకోర్టు ఈ రెండు కూడా పిటిషన్ స్వీకరించిన ఈ ఎఫ్ఐఆర్ మేము కొట్టేయలేము, ఖచ్చితంగా విచారణ కొనసాగాలి. అసలు దీనిలో ఇప్పటివరకు ప్రభుత్వం ఆధారాలు సమర్పించలేదు. ఇప్పటిదాకా ఏసీబీ ముగ్గురిని విచారించిన, ఈడీ ఇద్దరిని విచారించింది, ఆల్రెడీ బిఎల్ఎన్ రెడ్డిని విచారించింది, సేమ్ టైం ఐఏఎస్ అరవింద్ కుమార్ను కూడా ఆల్రెడీ విచారించింది. కానీ ఇప్పటివరకు ఆధారాలు దొరికినట్టుగా ఎక్కడ చెప్పలేదు. ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా ఒకవేళ విచారణకు స్వీకరించి విచారణ కనుక కొనసాగింటే ఖచ్చితంగా గవర్నమెంట్ వాదన కూడా వినాలని వాళ్ళు ఆల్రెడీ కేవియట్ పిటిషన్ కూడా వేసింది గవర్నమెంట్ ఇప్పటికే. కాబట్టి ప్రభుత్వం కూడా వాదన జరిపే అవకాశం ఉండే. కానీ అక్కడ విచారణ ఏం జరగలేదు, హైకోర్టు ఇచ్చిందని సమర్థించింది, కాబట్టి విచారణ కొనసాగనుంది. ఇప్పుడు కంప్లీట్గా బర్డెన్ మొత్తం కూడా ప్రభుత్వం పైన ఉంది. నిజానికి వీళ్ళ దగ్గర ఏమాత్రం ఆధారాలున్నా 31వ తేదీన హైకోర్టు ఎప్పుడైతే ఆయన అరెస్టు పైన స్టేను ఎత్తివేసిందో, అంటే అరెస్ట్ మీద ఇప్పుడు లేదు స్టే, అప్పటిదాకా మీరు అరెస్ట్ చేసుకోవద్దు, అరెస్ట్ చేయొద్దని చెప్పి పోయిన నెల 20వ తేదీ నుంచి 31వ తారీఖు దాకా ఆ వాదన తీర్పు ఇచ్చింది హైకోర్టు. మీరు విచారణ చేసుకోండి కానీ కేటీఆర్ అరెస్ట్ చేయొద్దని కేటీఆర్ అరెస్ట్ పైన స్టే ఇచ్చింది. ఒకవేళ ప్రభుత్వం దగ్గర ఏమాత్రం దీనికి సంబంధించిన ఆధారాలు ఉన్నా 31వ తేదీ నుంచి ఈరోజు 15వ తేదీ, మొత్తం ఈ 15 రోజుల గ్యాప్లో ఖచ్చితంగా ఏదో రోజు అరెస్ట్ చేస్తుండే కూడా. ఎందుకంటే ఆల్రెడీ కాంగ్రెస్ సోషల్ మీడియా అంతా కూడా ఒక పోస్టును దాదాపు ఒక 15 రోజుల క్రితం నుంచి తిప్పుతూ ఉన్నారు. ఏంటంటే చెంచల్గూడ జైలు సిద్ధమైంది, సంక్రాంతి ఈసారి కేటీఆర్ చెంచల్గూడ జైల్లో జరుపుకోబోతున్నారు, చెంచల్గూడ జైల్లో సంక్రాంతికి కేటీఆర్ ఉండబోతున్నాడు అని, అంటే సంక్రాంతి పండుగ కన్నా ముందే కేటీఆర్ జైలుకు పోతాడు అనేది వాళ్ళ సోషల్ మీడియా అంతా కూడా ప్రచారం చేస్తుంది రకరకాల పోస్టులు పెట్టి. కాబట్టి దీనిలో ఏమాత్రం ఆధారాలు దొరికినా ఖచ్చితంగా కేటీఆర్ను అరెస్ట్ చేసే అవకాశం ఉంటుండే, కేటీఆర్ నిజంగానే సంక్రాంతికి జైల్లో ఉండాల్సి వస్తుండే. కానీ ప్రభుత్వం దగ్గర ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించిన ఆధారాలు ఏం లేవు. వాళ్ళు ఆర్గ్యుమెంట్స్ చాలా ఉన్నాయి, కోర్టులో చెప్పిన ఆర్గ్యుమెంట్స్ కాదు, సోషల్ మీడియా ఆర్గ్యుమెంట్స్, లేకపోతే
కాంగ్రెస్ లీడర్లు వాళ్ళ ప్రెస్ మీట్లు, తర్వాత రకరకాల ఛానల్స్లో డిబేట్లు అక్కడ పార్టిసిపేట్ చేసినప్పుడు వాళ్ళు చెప్పేది ఏంది, దీనిలో అవినీతి జరిగింది, దీనిలో అవినీతి జరిగింది కాబట్టి కేసు అయ్యింది, కేటీఆర్ భయపడుతున్నాడు కాబట్టి హైకోర్టులో ఎఫ్ఐఆర్ క్వాష్ పిటిషన్కి పోయిండు, సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్కి పోయిండు, దీనిలో ఆధారాలు ఉన్నాయి, ఆధారాలు ఖచ్చితంగా బయట పడతాయనే ఉద్దేశంతోనే ఆయన అసలు ఈ ఎఫ్ఐఆర్ని కొట్టేయాలన్న వాదన వినిపిస్తున్నాడు అనేది కాంగ్రెస్ నుంచి చేసిన వాదన. కానీ ఇప్పుడు కాంగ్రెస్ కాదు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏసీబీ గవర్నమెంట్లో భాగమే. ఏసీబీ ఇప్పుడు ఆ ప్రూఫ్స్ అన్ని తీయాలి. ఇప్పుడు ఏసీబీ మీద డిపెండ్ అయ్యే ఈడీ ఉంది. ఏసీబీకి ప్రూఫ్ దొరికినప్పుడు ఈడీ ఏం చేయలేదు, ఎందుకంటే ఏసీబీ ఎఫ్ఐఆర్ పైనే ఈడీ ఈసీఐఆర్ అంటే అక్కడ ఎఫ్ఐఆర్ అంటారు దాన్ని, ఈసీఐఆర్ను బుక్ చేసింది ఈడీ. కాబట్టి ఇప్పుడు ఏసీబీకి ఆధారాలు దొరకలేదు. ఆధారాలు దొరుకుంటే ఖచ్చితంగా కేటీఆర్ని ఇప్పటికీ అరెస్ట్ చేసి ఉండేది. కానీ ఇప్పటి వరకు ఈ ఏసీబీకి ఆధారాలు దొరకలేదు. ఈడీ ఆల్రెడీ ఇద్దరిని విచారించినా కూడా ఇప్పటి వరకు ఆధారాలు ఏంది, ఆధారాలు దీనిలో పలానా ఆధారం దొరికింది అని ఇప్పటిదాకా ఈడీ కూడా ఎక్కడ బయటపెట్టలేదు. ఇప్పుడు మొత్తం ఈ కారు విషయంలో జనాలు కూడా ఒక పాయింట్ మాత్రం అర్థమైంది, దీనిలో అవినీతిని ప్రభుత్వం ఎక్కడ చూపిస్తుంది. ఇప్పటిదాకా ప్రభుత్వం దగ్గర ఎందుకు ప్రాథమిక ఆధారాలు కూడా లేవు. ప్రాథమిక ఆధారాలు లేకుండానే ఎందుకు ఎఫ్ఐఆర్ అయింది, ఎందుకు ఈసీఐఆర్ ఈడీ ఎందుకు కేసు బుక్ చేసింది, ఏసీబీ ఎందుకు కేసు బుక్ చేసింది. నేను అంతకుముందు చెప్పినట్లుగానే దొంగతనం జరిగిందని చెప్తున్నారు, కానీ దొంగతనం ఎక్కడ జరిగిందని చెప్పాలి, ఏ ఇంట్లో దొంగతనం జరిగింది చెప్పాలి. ఆ దొంగతనం జరిగిన ఇంట్లో ఏమేమి పోయినాయి సామాన్లు, బంగారం పోయిందా, వెండి పోయిందా, లేకపోతే ఎలక్ట్రానిక్ గూడ్స్ పోయినాయా, లేకపోతే ఇంకేమైనా పోయినాయా ఇంట్లో అనేది చెప్పగలగాలి. ఇప్పటి వరకు ఆ రెండు విషయాలను ఏసీబీ ఈడీ రెండు కూడా చెప్పలేకపోయినాయి. ఇప్పుడు సంక్రాంతి పండుగ కూడా అయిపోయింది, ఇక సంక్రాంతి పండుగ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఈ కేసులో ఏం జరగబోతుంది అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు కరెక్ట్గా ఇప్పుడు కేటీఆర్ ఏదైతే వాదన వినిపించారో ఆ వాదన నిలవలేదు కాబట్టి, అంటే ఎఫ్ఐఆర్ కొట్టేయాలన్న వాదన నిలవలేదు. ఎఫ్ఐఆర్ మీరు విచారణ చేయండి, ప్రాథమిక ఆధారాలు దొరుకుతాయేమో, ఆధారాలు దొరుకుతాయేమో అని గవర్నమెంట్ తరపున అడ్వకేట్ జనరల్ హైకోర్టులో చెప్పినప్పుడు అదే చెప్పిండ్రు, మేము విచారిస్తే ఆధారాలు దొరుకుతాయి, విచారించకపోతే ఎట్లా అంటే. నిజానికి కూడా ఈడీ ఏసీబీ కేసులు ఎప్పుడు బుక్ అయినా కూడా ఈ పిటిషన్ల పైన ఎఫ్ఐఆర్ల మీద క్వాష్ అనేది చెయ్యవు. ఎందుకంటే విచారణ సంస్థలు, ఏ విచారణ సంస్థ అయినా సిబిఐతో సహా విచారణ సంస్థలు కేసు బుక్ చేసినప్పుడు ఆ కేసులో ఖచ్చితంగా వాళ్ళు విచారణ చేసి, లేకపోతే అంతకన్నా ముందే వాళ్ళ దగ్గర ప్రాథమిక ఆధారాలు పెట్టుకొని ఆ ఆధారాలను బేస్ చేసి విచారణ చేస్తాయి, ఆధారాలను చూపిస్తూ విచారణ చేస్తాయి. ఇగో పలానా ఆధారం ఉంది, ఈ వాదన మీరు చేస్తున్న వాదనతో తప్పు, మీరు దీనిలో అవినీతి జరగలేదు అంటున్నారు కదా, ఇంకో పలానా దగ్గర అవినీతి జరిగింది. ఇక్కడ నుంచి హెచ్ఎండి అకౌంట్కి వెళ్ళి అటు ఎఫ్ఈబి కంపెనీ అంటే ఈ ఈ కార్రెస్ సంబంధించిన కంపెనీ, ఈ కార్రెస్ సంబంధించిన కంపెనీకి డబ్బులు పోలేదు, ఆ డబ్బులు డైవర్ట్ అయిపోయి మీ అకౌంట్లోకి వచ్చినాయి, లేకపోతే మీ బినామీ అకౌంట్లోకి వచ్చినాయి, లేకపోతే మీ ఫ్రెండ్స్ అకౌంట్లోకి వచ్చినాయి, లేకపోతే మీ చుట్టాల అకౌంట్లోకి పోయినాయి అని చూపించాలి. కానీ ఇప్పటిదాకా కూడా ఆ చూపించిన తర్వాత విచారణ చేస్తారు ఎప్పుడైనా కూడా. నేను చాలాసార్లు కవిత లిక్కర్ కేసు అయినా కావచ్చు, లేకపోతే సోనియా గాంధీ రాహుల్ గాంధీ వాళ్ళ పైన అప్పట్లో బుక్ అయిన కేసులు కావచ్చు, తర్వాత రకరకాల కేసుల్లో అదే జరిగింది. వీళ్ళ దగ్గర ప్రాథమిక ఆధారాలు పెట్టుకొని వీళ్ళని విచారిస్తే వీళ్ళు ఎప్పుడైనా అబద్ధం అన్నప్పుడు లేదు మా దగ్గర ఈ ఆధారం ఉంది, మీ ఆధారం చూపిస్తూ మాట్లాడతాయి ఈడీలు ఏసీబీలైనా. కానీ ఇక్కడ ఆధారాలు చూపించకుండా కేవలం మీరు అప్పుడు అట్లా ఎందుకు అయింది, ఇప్పుడు ఇట్లా ఎందుకు అయింది, అప్పుడు ఎందుకు ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ తీసుకోలేదు, ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకోలేదు, మీరు ఎందుకు ఎలక్షన్ కమిషన్ కోడ్ ఉన్నాక మీరు ఎందుకు డబ్బులు పంపాల్సి వచ్చింది, లేకపోతే ఇదంతా ప్రొసీజరల్ ల్యాబ్స్ ఒక పద్ధతి ప్రకారం జరగలేదు అనే విషయంలోనే విచారణ జరుగుతుంది తప్ప ఇప్పటి వరకు ఈడీ సిబిఐ ఈ రెండు కూడా, ఈడీ అండ్ ఏసీబీ ఈ రెండు కూడా అసలు పలానా ఆధారం మా దగ్గర ఉంది, మీరు ఈ ఆధారాన్ని చూపిస్తున్నాం మీకు, మీరు ఎందుకు ఈ పని చేసిండ్రు, ఎందుకు మీరు ఈ డబ్బులు డైవర్ట్ చేసిండ్రు, లేకపోతే ఈ డబ్బులు పలానా అకౌంట్లకు ప్రైవేట్ అకౌంట్లకు ఎందుకు పోయినాయి, లేకపోతే ఇక్కడ నుంచి ఈకార్ఎస్ కంపెనీకి పోయిన తర్వాత అక్కడ నుంచి డబ్బులు పలానా దగ్గర డైవర్ట్ అయినాయి, పలానా దగ్గరికి వెళ్ళిపోయినాయి, ఇప్పటిదాకా ఏమీ చెప్పలేకపోయినాయి. ఇప్పుడు గ్రీన్కో కంపెనీ విషయంలో కూడా ఈడీ రైడ్స్ చేసింది ఏసీబీ వాళ్ళ ఆఫీస్ మీద పోయి. అసలు వాళ్ళ ఈ కేసులో గ్రీన్కో కంపెనీకి సంబంధించిన వ్యవహారం ఏందో ఇప్పటిదాకా ప్రభుత్వం చెప్పలేదు. 2023 ఫిబ్రవరిలో జరిగినప్పుడు మాత్రమే గ్రీన్కో కంపెనీ మీడియేటర్గా వ్యవహరించింది. ఇంకా తర్వాత ఈ డబ్బులు 55 కోట్లు, 46 కోట్లు ప్లస్ 8 కోట్లు ఆర్బీఐ ఫైన్ అంటున్నారు. ఈ మొత్తం 54 కోట్ల రూపాయల విషయంలో గ్రీన్కో కంపెనీకి ఏ సంబంధం లేదు. అసలు గ్రీన్కో కంపెనీకి ఏమాత్రం అవగాహన ఉంది, దానికి ఆ కంపెనీకి ఏమాత్రం ఎక్స్పీరియన్స్ ఉంది, ఎక్స్పీరియన్స్ లేకుండా ఎట్లా ఇచ్చిండ్రు 2023 ఫిబ్రవరిలో ఈ కార్ఎస్ నిర్వహణ మీడియేటర్గా ఎట్లా ఇచ్చిండ్రు అంటే ఇక్కడ అవగాహన వాళ్ళ ఈ గ్రీన్కో కంపెనీతో ప్రభుత్వం అవగాహన చేస్తున్నది, గ్రీన్కో కంపెనీ పోయి ఈ కార్ రేస్ కంపెనీతో అవగాహన చేస్తున్నది. ఇక్కడ లాస్ అయిన మనం ఒక కారణం చూపించేసి ఇక్కడ నుంచి గ్రీన్కో కంపెనీ అక్కడి నుంచి తప్పుకున్నది. గ్రీన్కో కంపెనీ కొత్తది కావచ్చు కాక, కానీ గ్రీన్కో కంపెనీకి ఒక హిస్టరీ కనిపిస్తుంది. ఏపీలో ఏం జరిగింది, ఏపీలో గ్రీన్కో కంపెనీని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మెచ్చుకున్నాడు. ఆయన ఎందుకు మెచ్చుకున్నాడు అంటే ఆయన రీసెంట్గా రాయలసీమలో కర్నూలు అనుకుంటా బహుశా
అక్కడ పోయినప్పుడు ఈ గ్రీన్కో కంపెనీ వాళ్ళ ఒక ప్లాంట్ చూసినారు. ఆ ప్లాంట్ చూసి నిజానికి ఆ ప్లాంట్ 2022లో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి చేసుకున్న ఒప్పందం ప్లస్ వాళ్ళు అప్పటి నుంచి కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. గ్రీన్కో కంపెనీ గురించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడిన వినండి ఒకసారి. ప్రత్యేకించి గ్రీన్కో కంపెనీ చాలా వరల్డ్ లీడింగ్ గ్రీన్ ఎనర్జీ కంపెనీ. మన రాష్ట్రంలో మటుకు 30,000 కోట్లు ఆల్రెడీ పెట్టుబడులు పెట్టారు. ఇప్పటిదాకా వాళ్ళు 12,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు. ఇంకా అలాగే ప్రతి ఉపాధి ఉన్న అంటే ఒక ఉద్యోగం కంపెనీ ఇస్తే ఆ ఉద్యోగి ఆ వ్యవస్థ నడవడానికి అదనంగా ఇంకొక 4 మందికి 1:4 అనే రేషియో కింద అదనంగా ఇంకో 50,000 మందికి ఉపాధి కూడా లభించగలిగింది. దీనివల్ల 2021లో ప్రారంభమైన ప్రాజెక్టు చాలా తొందరగా స్టార్ట్ చేసి ముందుకు తీసుకెళ్లారు. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారు? గ్రీన్కో ఇస్ ద వరల్డ్ లీడింగ్ కంపెనీ. ఇక్కడ నుంచి మనం కరెంటును వేరే దేశాలకు కూడా అమ్ముకునే అవకాశం ఉంది. ఇప్పటికే 30,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టింది. 12,000 మందికి ఉపాధి దొరికింది. 1:4 అంటే ఒక్కరికి ఇక్కడ ఉద్యోగం ఇస్తే వాళ్ళ మీద ఆధారపడి ఉండేవాళ్ళు, లేకపోతే ఆ వ్యవస్థ నడవడానికి పనికొచ్చేది మొత్తం నలుగురికి ఉపాధి దొరుకుతుంది అని గ్రీన్కో కంపెనీకి సంబంధించిన ప్రాజెక్టు చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. అంటే గ్రీన్కోకి సంబంధించి దీనిలో ఏం లేదు, కానీ గ్రీన్కో కంపెనీ పైన కూడా మన దగ్గర ఏసీబీ వాళ్ళు పోయి రైడ్స్ చేసిండ్రు. ఆ రైడ్స్ జరిగిన తర్వాత ఏం పేపర్లు దొరికినాయి, ఏం దొరికింది, వాళ్ళకి ఏమైనా ఆధారం దొరికిందా, ఏ విషయాన్ని కూడా ఇప్పటిదాకా ఏసీబీ బయట పెట్టలేదు. కనీసం మనకు చెప్పకపోయినా హైకోర్టుకు సుప్రీంకోర్టుకు కూడా చెప్పే అవకాశం ఉంటుండే, వాళ్ళు అక్కడ కూడా ఏం చెప్పలేదు. బహుశా ఇది ఇంతటితో అయిపోలేదు. కేటీఆర్కి నోటీసులు ఇవ్వచ్చు, లేకపోతే బిఎల్ఎడ్కి మళ్ళీ నోటీసులు ఇవ్వచ్చు, తర్వాత మళ్ళీ ఐఏఎస్ అరవింద్ కుమార్కు నోటీసులు ఇవ్వచ్చు, మళ్ళీ విచారణ కూడా జరపవచ్చు. కానీ కేటీఆర్ను అరెస్ట్ చేయాలంటే మినిమం ప్రాథమిక ఆధారాలు అవి ఖచ్చితంగా సమర్పించాల్సి, కనీసం చూపించాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే కేటీఆర్ను మళ్ళీ ఉత్తగానే అరెస్ట్ చేసినాడు, కొత్త విచారణ పేరుతో పిలిచి 1కి 2 సార్లు పిలిచి, 2కు 3 సార్లు పిలిచి, 3కు 4 సార్లు పిలిచి కేటీఆర్ విచారణతో పిలిచి అరెస్ట్ చేస్తున్నాం మేము అని కనుక ఏసీపీఓ ఈడీఓ కనుక ప్రకటిస్తే మళ్ళీ కోర్టుకు పోయే అవకాశం ఉంటుంది. మళ్ళీ హైకోర్టు చెప్పింది అదే, మీరు విచారణ చేసుకోండి, మీకు ప్రాథమిక ఆధారాలు మీ దగ్గర లేవు, మీరు ప్రాథమిక ఆధారాలు దొరికితే విచారిస్తే అంటున్నారు కదా, విచారించుకోండి, కేసు కొనసాగించండి, మీకు ప్రాథమిక ఆధారాలు నెక్స్ట్ అవసరం ఉంటే మళ్ళీ కేటీఆర్ కోర్టుకు రావచ్చు అని కూడా హైకోర్టు ప్రస్తావించింది. కాబట్టి ఇప్పుడు అసలు టాస్క్ ప్రభుత్వం ముందుంది. ప్రభుత్వం ఇప్పటిదాకా ఈ కేసును కొంత హార్డ్గా, కొంత వాళ్ళు అనుకున్నట్లుగా దీనివల్ల ఏదో అవినీతి జరిగిందని, లేకపోతే దీనివల్ల కేటీఆర్ అవినీతికి పాల్పడ్డాడని, లేకపోతే ప్రజాధనం 55 కోట్ల రూపాయలు దుర్వినియోగమైందని, ఆ 55 కోట్ల రూపాయలు అసలు ఎక్కడ పోయినాయి, కేటీఆర్ బొక్కిండని, కేటీఆర్ అకౌంట్లోకి పోయినాయని, ఇట్లాంటి చాలా రకాల ఆరోపణలు చేసినారు. కానీ ఇప్పుడు హైకోర్టు, సుప్రీంకోర్టు 2 క్లియర్ చేసినాయి. కాబట్టి నెక్స్ట్ టాస్క్ ప్రభుత్వం పైన ఉంది. ప్రభుత్వం కేటీఆర్ను అరెస్ట్ చేయాలంటే మినిమం ప్రాథమిక ఆధారాలైనా సంపించాల్సిన బాధ్యత ఉంది. అవి సంపాదించకుండా, కనీసం అవి చూపించకుండా కేటీఆర్ని అరెస్ట్ చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని చాలామంది, జేడీ లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. న్యాయ నిపుణులు కూడా అదే మాట్లాడుతున్నారు. ఒకవేళ వీళ్ళ దగ్గర కనుక ప్రాథమిక ఆధారాలు ఉంటే ఇప్పటికే కేటీఆర్ను ఖచ్చితంగా కటకటాలకు పంపించే అవకాశం ఉండేది. అవి లేకుండానే కేసు బుక్ చేసినారు, తర్వాత కేసు కొనసాగిస్తున్నారు, కేసు విచారణ నడుస్తుంది. కానీ ఇప్పటిదాకా ఆధారాలు మాత్రం సంపాదించలేకపోయిన ఏసీబీ, ఈడీ. నెక్స్ట్ ఇప్పటి నుంచి జరిగే విచారణలోనైనా తర్వాతనైనా ఏమైనా ఏసీబీకి, ఈడీకి దాంట్లో ఆధారాలు దొరుకుతాయా అనేది ఒక క్వశ్చన్. అసలు ఆధారాలు దొరకాలంటే ముందు దొంగతనం ఎక్కడ జరిగింది అనేది కనిపెట్టాలి. దొంగతనం ఎక్కడ జరిగిందో తెలిస్తే దానికి సంబంధించిన ఆధారాలు, ఒక ఇంట్లో దొంగతనం జరిగిందని తెలిస్తే ఆ ఇంట్లో ఏమైనాయో మనం ఆధారాలు, అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఉందా, లేకపోతే ఫింగర్ ప్రింట్స్ ఏమైనా దొరుకుతాయా, లేకపోతే తాళాలు ఎరగొట్టినప్పుడు ఏమైనా సౌండ్ వచ్చిందా, పక్క వాళ్ళు చూసినరా, లేకపోతే ఆ టైంలో ఆయన సెల్ ఫోన్లో లేకపోతే మిగతా లొకేషన్ ఎక్కడ ఉంది, ఇవన్నీ కూడా ట్రేస్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ముందు ఇక్కడ దొంగతనం ఎక్కడ జరిగిందో ముందు ట్రేస్ చేయని అవసరం ఉంటుంది. సేమ్ టైం ఇందులో అవినీతి జరగలేదని చెప్తున్న కేటీఆర్ ఖచ్చితంగా అవినీతి జరగలేదు అనేదానికి ఆధారాలు ఏమి ఉండవు. ఆ ఆధారాలు సమర్పిస్తే, ఒకవేళ ఆధారాలు ఏమైనా సంపాదిస్తే దానికి కేటీఆర్ కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కానీ ముందు వీళ్ళ పనంతా వీళ్ళ దగ్గరే ఉంది, ఏసీబీ దగ్గర, ఈడీ దగ్గర, ప్రభుత్వం దగ్గర ఉంది. లేకపోతే కేటీఆర్ మీద పెట్టిన కేసు ఇప్పటికీ ఇదంతా కూడా రాజకీయ కక్షతో పెట్టిన కేసు అనేది జనాల్లో ఓ చర్చనీయంగా మారింది. రేవంత్ రెడ్డికి ఏం పనిపడలేదు, ఏదో పనిపడలేని కేసు ఒకటి ముందలు పెట్టుకున్నాడు, అన్ని డైవర్ట్ చేస్తూ ఉన్నాడు, అసలు దీనిలో ఏం కనిపిస్తలేదు, దీనిలో ఏం జరుగుతుంది, దీనిలో అసలు ఎక్కడ వీళ్ళు దొంగతనం చూపిస్తారు, దీనిలో అవినీతి ఎక్కడ చూపిస్తారు, ఇట్లాంటి చర్చలు చాలా వరకు జనాల్లో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు టాస్క్ అంతా కూడా ప్రభుత్వం మీద ఉంది, ఏసీబీ మీద ఉంది. ఏసీబీ కనుక
ఏమైనా ఆధారాలు సమర్పించగలిగితే, కనీసం ఏమైనా సంపాదించగలిగితే కేటీఆర్ మీద కేసులు ఎస్టాబ్లిష్ చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్రజాకోర్టులో అయినా లేకపోతే హైకోర్టులో అయినా కూడా ఈ కేసును ఎస్టాబ్లిష్ చేసే అవకాశం కనిపిస్తుంది. కానీ ఇప్పటివరకు విచారణ ఒక విడత పూర్తయిన తర్వాత కూడా వాళ్ళ దగ్గర నుంచి ఏమి ఆధారాలు దొరికినట్టుగా కానీ ఇక్కడ కనిపిస్తలేదు. కేవలం మళ్ళీ ఆధారాల కోసమే విచారించాలి, మళ్ళీ ఆధారాలు ఏదో దొరికించుకుందాం ఉద్దేశంతోనే కేటీఆర్ విచారణ పిలవాలి, బిఎల్ఎండి పిలవాలి, ఐఎస్ అరవింద్ కుమార్ని పిలవాలి, ఏసీబీ పిలుస్తుంది కాబట్టి ఈడీగా మేము పిలవాలి, ఈడీ పిలిచింది కాబట్టి మేము కూడా పిలవాలని ఏసీబీ, ఇట్లా ఇద్దరు పోటీ పడి పిలవడం వల్ల దానిలో అసలు ఆధారాలు ఏం చూపించగలుగుతాయి, ఏం చూపించగలుగుతారు వాళ్ళు? ఆధారాలు చూపించకుండా కేటీఆర్ని అరెస్ట్ చేసే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? వాళ్ళు కేటీఆర్ని అట్లా కనుక అరెస్ట్ చేస్తే నెక్స్ట్ కోర్టులో జరిగే వ్యవహారాల్లో ఏసీబీ ఈడీ రెండు ఏం సమాధానం చెప్తాయి? ఇట్లాంటి చాలా చాలా ప్రశ్నలు కనిపిస్తున్నాయి. ఓవరాల్గా హైకోర్టు, సుప్రీంకోర్టు ఈ రెండు కూడా మేము క్వాష్ చేయలేము ఎఫ్ఐఆర్ను, విచారణ కొనసాగించండి, మీరు ఆధారాలు దొరుకుతాయి అంటున్నారు కదా, ఆధారాలు దొరకబట్టండి అని ఎప్పుడైతే ఈ రెండు చెప్పినాయో ఇప్పుడు టాస్క్ అంతా బరువంతా కూడా ప్రభుత్వం మీద ఉంది. సేమ్ టైం రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ను ఎట్లయినా సరే ఖచ్చితంగా ఒక్కరోజైనా జైల్లో వేయాలి అని కాంగ్రెస్ లీడర్ మాట్లాడుతున్నారు. సేమ్ టైం రేవంత్ రెడ్డి ఆలోచన కూడా బహుశా అదే అని కాంగ్రెస్ చెప్పగానే చెప్తున్నారు. కేటీఆర్ను ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి, ఒక్కరోజైనా జైల్లో ఉంచాలి. సరే అరెస్ట్ చేసినప్పుడు మీ దగ్గర ఆధారాలు ఉంటే ఒక్కరోజు ఉంటారా, ఒక నెల ఉంటారా, సంవత్సరం ఉంటారా అనేది తర్వాత విషయం. కానీ కేటీఆర్ను అరెస్ట్ చేస్తే తర్వాత తలెత్తే పొలిటికల్ వ్యవహారాలు, తర్వాత పొలిటికల్ వాతావరణం ఎప్పుడు ఒకలాగా ఉండదు, రకరకాల మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. కేటీఆర్ని అరెస్ట్ చేసినాం, ఇగో మేము ఏసీబీ అరెస్ట్ చేసింది మాకు సంబంధం లేదని కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పే అవకాశం లేదు. సేమ్ టైం అరెస్ట్ చేసినప్పుడు జనాలు సంతృప్తి చెందే విధంగా ఆధారాలు చూపించగలిగితే కొంతలో కొంత డ్యామేజ్ కంట్రోల్. ఇప్పుడు డ్యామేజ్ అవుతున్న స్టేజ్లో ఉన్నది ప్రభుత్వమే, కేటీఆర్ కాదు. ఎందుకంటే నేను ఆధారాలు నా దగ్గర లేవు, అసలు ఉన్న గవర్నమెంట్ మీ దగ్గరనే ఉంది, బ్యాంక్ స్టేట్మెంట్ మీ దగ్గరనే ఉన్నాయి, దానికి సంబంధించిన ఆధారాలు ఏమైనా ఉంటే మీ దగ్గరనే ఉండాలి. ఏదో పేపర్లు అడిగితే కూడా ఏసీబీ నోటీస్ ఇచ్చినప్పుడు మీరు దీనికి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ సమర్పించండి అంటే కూడా ఆయన చెప్పింది ఏంది, డాక్యుమెంట్స్ నా దగ్గర ఎందుకు ఉంటాయి, గవర్నమెంట్ మీద ఉంది, మీ గవర్నమెంట్ ఉంది కాబట్టి మీ దగ్గర డాక్యుమెంట్ ఉంటాయి, మీరు సంపాదించుకోమన్నారు. అసలు ఆ డాక్యుమెంట్లు ఏందో, ఆ డాక్యుమెంట్ల కథ ఏందో, మళ్ళీ గవర్నమెంట్లో ఉంటే మళ్ళీ కేటీఆర్ని ఎందుకు డాక్యుమెంట్లు అడుగుతున్నారు అనేది కూడా అర్థం కాని విషయంగా మారింది. ఎనీవే ఈ కేసులో ఇప్పుడు ప్రభుత్వం మీద చాలా బాధ్యత ఉంది, లేకపోతే రేపు పొలిటికల్గా కాంగ్రెస్ బాగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సేమ్ టైం కేవలం ఇది వ్యక్తిగత కక్షతోనో లేకపోతే పొలిటికల్గా ఏదో చేద్దామన్న ఉద్దేశంతోనో పెట్టిన కేసుగానే జనాల్లో కనుక ఇప్పటికే ఉన్న చర్చ కనుక ఎస్టాబ్లిష్ అయితే రేపు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంకా చాలా నెగిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈడీ, ఏసీబీ ఈ రెండు విచారణ ఇంకా కొనసాగిస్తాయి. నేను అన్నట్టుగా నోటీసులు ఇస్తాయి, మళ్ళీ పిలుస్తాయి, మళ్ళీ విచారణ పిలుస్తారు, ఈడీ పిలుస్తుంది. ఇక్కడ ఈడీ, ఏసీబీ రెండు పోటీ పడుతున్నాయి. విచారించి ఏదో ఒక ప్రాథమిక ఆధారం దొరకబట్టాలి, ప్రాథమిక ఆధారం దొరికితే ఈ కేసులో ఇంకా ముందు పోయే అవకాశం ఉంటుంది. లేకపోతే ఎన్ని రోజులు పిలిచి ఏం ఆధారం సమర్పించకపోతే ఇంకొక రోజు కేటీఆర్ మళ్ళీ కోర్టుకు పోతాడు. నన్ను ఇప్పటికే 2 సార్లు విచారణ పిలిచిండ్రు, 3 సార్లు విచారణ పిలిచిండ్రు, వాళ్ళని పిలిచిండ్రు, వీళ్ళని పిలిచిండ్రు, కానీ ఇప్పటిదాకా వాళ్ళ దగ్గర ఆధారాలు లేవు అనే విషయాన్ని ఆయన మళ్ళీ కోర్టు దృష్టికి తీసుకపోతే నెక్స్ట్ కోర్టు తీర్పులు కూడా ఇట్లా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఏసీబీ వాదన ఏకీభవించినాయి, మేము విచారిస్తే ప్రాథమిక ఆధారాలు దొరుకుతాయని. ఇన్నిసార్లు విచారించినా ప్రాథమిక ఆధారాలు దొరకలేని పరిస్థితులు ఉంటే రేపు నాడు ఏసీబీ, ఈడీ ఈ రెండు కూడా కోర్టులో బోన్లో నివాల్సి వస్తుంది. సేమ్ టైం ప్రభుత్వం తలదించుకోవాల్సి వస్తుంది. ఇప్పటికే మనం కౌశల్ కేసులో చూసినాం, అరెస్ట్ చేసినారు, రాత్రంతా పోలీస్ స్టేషన్లో ఉంచుకున్నారు, పొద్దుగాలే జడ్జి దగ్గర పోతే బెయిల్ వచ్చేసింది. ఇట్లా చాలా కేసులు దాదాపు వీళ్ళు కేసులు పెట్టిన ఒక 100 కేసులు పెట్టిన అనుకుంటే దానిలో 96-97 కేసులకు ఆధారాలు లేకుండా లేకపోతే బెయిలబుల్ సెక్షన్ కేసులు ఇట్లాంటి కేసులే ఉన్నాయి. కాబట్టి రేపు కేటీఆర్ కేసులో కరెక్ట్గా ఇక్కడ ప్రభుత్వం దోషి లేకపోతే కేటీఆర్ దోషి రెండిట్లో ఏదో తేలిపోయే అవకాశం ఉంటుంది. వాళ్ళ అవినీతి ఆధారాలు కనుక సమర్పించగలిగితే, అవి దక్కించుకోగలిగితే, అవి సంపాదిస్తే కేటీఆర్ అవినీతి పరుడుగా మిగులుతాడు. లేకపోతే ప్రభుత్వమే దోషిగా మిగిలిపోయి జనాలలో ఇక ఇప్పుడే కాదు నెక్స్ట్ కూడా గవర్నమెంట్ చేసే ప్రతి పని కేవలం రాజకీయ కక్షతో చేసినట్లుగానే జనాలు భావించే అవకాశం ఉంటుంది. కాబట్టి తదుపరి ఏం జరుగుతుందో చూద్దాం. ఎనీవే హైకోర్టు, సుప్రీంకోర్టు అయితే క్వాష్ పిటిషన్ పైన ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాయి కాబట్టి నెక్స్ట్ విచారణ మాత్రం మిగిలింది. ఈ విచారణలో ఏం దొరుకుతాయి, ఏం చూపిస్తారు వాళ్ళు, దొంగతనం ఏ ఇంట్లో జరిగిందో కనీసం చూపిస్తారా, లేకపోతే ఉత్తగా దొంగతనం జరిగిందని కేవలం విచారణకు పిలిచి సతాయించడం వరకే అవుతాయా, నెక్స్ట్ ఏం జరగబోతుందో నెక్స్ట్ స్టెప్ కొంత ఇంట్రెస్ట్గా అయితే కనిపిస్తుంది, చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.